హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ అండ్ ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ అండ్ శంబాలం మూవీ ఓటీటీ రిలీజ్ తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దీన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది లాస్ట్ మంత్. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి January 9th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఈ మూవీ మనకి January 9th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ఇక నెంబర్ 2 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ రీసెంట్గా ఈ మూవీ మనకి టీవీలో కూడా టెలికాస్ట్ అయితే చేశారు. అండ్ నేను మీకు చెప్పాను కదా, ఈ మూవీ మనకి చాలా ఎర్లీగా January మంత్లోనే ఓటీటీకి అయితే తీసుకొస్తారని. సో ప్రెసెంట్ ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి January 7th నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను, ఈ మూవీ మనకి January 1st వీక్ ఆర్ 2nd వీక్ లో అవైలబుల్గా ఉంటుందని. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఆహాలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. నాకు తెలుసు మీలో చాలా మంది ఐలాండ్ మూవీ తెలుగు ఓటీటీ కోసం అయితే వెయిట్ చేశారు కదా, మీరైతే వాచ్ చేయండి. ఈ మూవీని ప్రెసెంట్ ఆహాలో అవైలబుల్గా ఉంది మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 మళ్ళీ వచ్చిన వసంతం. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇడీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇడీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని January 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 తస్కరీ. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్లో మనకి ఇమ్రాన్ హస్మీ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి January 14th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇమ్రాన్ హస్మీ ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో January 14th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 ఎ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 19th నుంచి ఈ సిరీస్ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ వెబ్ సిరీస్ని January 19th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 బాబా. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ జీఫే వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ జీఫే వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జీఫేలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని January 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 120 బహదూర్. సో ఇది కూడా ఒక మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ
ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు 120 బహదూర్ మూవీని. January 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 శంబాల మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన ఇండియాలో ఈ మూవీ 80 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది. వరల్డ్ వైడ్గా 90 లక్షల గ్రాస్. అలా ఈ మూవీ ఒక్క 11th డేనే 45 లక్షల షేర్ని అయితే రాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 8.70 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ నియర్లీ 4 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ అయితే అవ్విందని చెప్పాలి. సో అలా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి January 23rd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఆహాలో January 23rd నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 ఈషా మూవీ. సో ఈ మూవీలో మనకి హెబ్బా పటేల్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 10th డేనా ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ 30 లక్షల గ్రాస్ని అండ్ 17 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 3.5 కోట్ల షేర్ని అండ్ 6.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 3 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటిందని చెప్పాలి. ఈ మూవీకి మంచి టాక్ అయితే రాలేదు, బట్ బాగానే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ January 23rd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 23rd నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 2025లో Feb monthలో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో 2.5 కోట్లు అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీ కూడా థియేటర్స్లో చాలా మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీని మనకి ఎప్పుడో మార్చ్ మంత్లోనే ఓటీటీకి అయితే తీసుకురావాలి, బట్ ఇప్పటికి కూడా ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకురాలేదు. మన తెలుగు లాంగ్వేజ్లోనే కాదు తమిళ లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ కాలేదు. ఈ మూవీ ఎందుకు రాలేదంటే ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకే ఈ మూవీని వాళ్ళు డిలే చేసి హోల్డ్ చేసి అయితే పెట్టారు. బట్ ఈ మూవీ కూడా చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే వస్తుంది. రీసెంట్గా ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి మంత్ ఎండ్లో ఓటీటీకి అయితే వస్తుందని. సో చూద్దాం, అది అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బట్ మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంది, బట్ ఆడియో అండ్ వీడియో అంత క్లారిటీ అయితే ఉండదు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే గైస్, అండ్ దిస్ ఈజ్ యువర్ PSV. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.